ఎప్పుడైనా ఏమండి మన నోటి వెంబడి దేవునికి స్తోత్రం అంటున్నావా? అన్నం తిన్నప్పుడు నాయనా నాకు ఈ పూటకు ఆహారం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ తండ్రి అన్నారా? ఆవురావురం అంటే తిన్నారా? అనేవారు తక్కువ, తినేవారు ఎక్కువ. తండ్రి ఈ రోజు నిద్రపోయాను కదా, రాత్రి అంతా చక్కగా నిద్ర పట్టి ఉదయం చక్కగా నిద్ర లేపానైనా మీకు చాలా చాలా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను ఆయన అన్నారా? అబ్బా రాత్రి మాంసం కూర తిన్నానండి, మొత్తం వచ్చిందండి, బాగా నిద్రపోయిందని అన్నారా? ఏమన్నా మనం బాగా తిండి తినండి బాగా నిద్రపోవచ్చు అన్నారు. కొంతమంది తిండి తిండినా నిద్ర రాదు. ఎంత మంచి ఆహారం తిన నిద్ర రాదు. మనకి నిద్ర పట్టాలన్నా, నిద్రలో నుంచి లేవాలన్నా దేవుని కృప కదా, దేవుని దయ కదా. అందుకని దేవునికి ఏం చెప్పాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి కదా. కృతజ్ఞతలు చెల్లించడానికి ఇక్కడికి రావాలి. ఏమంటే ఒక మనిషికి చెప్పా కదా, మనకి ఎవరైనా సహాయం చేస్తే తిరిగి మనం ఆయనకి థ్యాంక్స్ అండి, మీకు రుణపడి ఉన్నానండి, మిమ్మల్ని మర్చిపోలేనండి అని ఇన్ని మాట్లాడినప్పుడు తల్లి గర్భం నిర్మించి భూమి మీద రప్పించి ఒక జీవితాన్ని ఇచ్చి ఒక కుటుంబాన్ని సెట్ చేసినందుకు దేవునికి ఎంతగా రుణపడి ఉన్నా మనం. ఒక మనిషి మనకు సహాయం చేస్తే ఆయన రుణం తీర్చుకోవచ్చు. తీర్చుకోలేని రుణం ఎవరిదో తెలుసా? దేవుడిదేనండి. ఎంత ఇస్తే ఎంత తీర్చుకుంటామండి ఆయన రుణాన్ని? ఏమిస్తే తీర్చుకుంటామండి ఆయన రుణాన్ని?